హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. జాతీయ ఉపాధి హామీ పథకం లేదా కరువు పని కూడా అని పిలుస్తాం కదా. సో ఇందులో వచ్చేసి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే ఇచ్చారనమాట. మొత్తం 2 అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో వీడియోలో పూర్తిగా చూడండి, అర్థమవుతుంది. మరోసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. సో మొట్టమొదటి అప్డేట్ అనేది మనకు ఇవ్వడం అయితే జరిగిందనమాట. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా జూలై నుంచే జూన్ నెలాఖరు ముగుస్తుంది. అదేవిధంగా జూలై నుంచి స్టార్ట్ కాబోతుంది అనమాట. ఇందుకు సంబంధించి ఏంటంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం తీసుకొచ్చింది కదా. అదేవిధంగా రామ్జీ పథకం అనమాట. రాష్ట్రం అయితే అందులో చేరనుంది అనమాట. సో ఇప్పటికే ముఖ్యంగా త్వరలో ఒక సవరణ చేసి కేంద్రానికి అయితే లేఖ రాయబోతున్నారని చెప్తున్నారు. పథకానికి సంబంధించి గడువు జూన్ నెలాఖరు వరకు అయితే ముగుస్తుంది కాబట్టి వెంటనే రామ్జీ ప్రారంభమవుతుంది. ఇందులో భాగంగానే చేరేందుకు అన్ని రాష్ట్రాలు సంసిద్ధత తెలియజేయాలన్నమాట. దీనివల్ల మంత్రిమండలి శాసనసభలో ఆమోదం తెలిపి కేంద్రానికి అయితే పంపించాల్సి అయితే ఉంటుంది. కాబట్టి శాసనసభ సమావేశాలు ఇప్పట్లో జరిగే అవకాశాలు లేనందున మంత్రిమండలిలో చర్చించి రాష్ట్ర ఆమోదం తెలుపుతున్నట్టు చెప్తున్నారు. 2 నిబంధనల పైన. సో ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎలాంటి నిబంధనలు పెట్టారు ఏంటని చూసుకున్నట్లయితే రామ్జీ మార్గదర్శకాలు 2 నిబంధనలు రాష్ట్ర ప్రభుత్వం అయితే వాటిని ఇక ప్రస్తుతం ఉపాధి హామీ పథకంలో రాష్ట్రాలకు అనుగుణంగా పనులు అనేది మంజూరు చేయే విధానం అయితే ఉంది అనమాట. సో ఇప్పుడు కొత్తగా రామ్జీ పథకం అనేది రాబోతుంది కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే కేంద్రం నిర్ణయించినట్లుగానే పనులు అనేది నిర్వహించుకోవాల్సి అయితే వస్తుంది. ఇక వ్యవసాయ పనులు జరిగే సమయం 2 నెలల్లో 60 రోజుల్లో రామ్జీకి విరామం ఇవ్వాలని కొత్త నిబంధన కూడా తెచ్చారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పాలిత రాష్ట్రంలో ఉన్నందున కేంద్రం తక్కువ పనులు ఇక కేటాయిస్తుందేమని రాష్ట్ర ప్రభుత్వం అనేది భావిస్తుందని చెప్తున్నారు. సో ఇక దీనివల్ల 2 నెలలు ఇక కరువు పని సంబంధించి నష్టపోకుండా ఉండేందుకు గాను అయితే ఈ పథకానికి సంబంధించి ఏం చేస్తున్నారంటే కొత్త పథకంలో గతంలో 100కు 100% కరువు పనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వమే నిధులు అనేది ఇచ్చేవారు. ఇప్పుడు రామ్జీ పథకం రావడంతో 60% కేంద్రం భరిస్తుంది, 40% మిగిలినది రాష్ట్ర ప్రభుత్వం అయితే భరించాల్సి అయితే ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే అదనంగా 2000 కోట్ల భారం అనేది పడుతుందన్నమాట. సో ఇక అలా కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఒక విధానం తీసుకురాబోతున్నారని చెప్తున్నారు. విరామం నిబంధనకు సంబంధించి కేంద్రం సడలింపు అనేది ఒకవేళ ఇవ్వని పక్షంలో ఈ రూల్స్ ప్రకారం ఉపాధి కల్పించేందుకు గాను కొత్త కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుందని చెప్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం మహారాష్ట్రలో వచ్చేసి ఉపాధి పథకంలో కొన్ని మార్పులు చేస్తున్నారు. అక్కడ సక్సెస్ఫుల్గా అమలు అవుతుంది కాబట్టి అక్కడ ఎలాంటి విధానాలు అమలు చేస్తున్నారు ఏంటి అనే దానిపైన పరిశీలించి తెలంగాణ రాష్ట్రంలో అవి ఇంప్లిమెంటేషన్ చేయడం అన్నమాట. అయితే కొత్త రూల్స్ ప్రకారం చూసుకున్నట్లయితే మహాత్మా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, దీన్నే MGNREGE స్థానంలో వచ్చేసి VBGR అంటే VBGRMGR చట్టాన్ని అయితే ఇవన్నీ కూడా ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే జూలై 1 నుంచి అయితే దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నట్టు చెప్తున్నారు. పని దినాలు వచ్చేసి కుటుంబానికి పెంచారనమాట. 100 రోజులు ఉంటే 125 రోజులు పెంచారు. అయితే వ్యవసాయ కూలీల రక్షణకు సంబంధించి కూడా ఇచ్చారనమాట. ఇక్కడ వచ్చేసి విత్తనాలు నాటే మరియు కోతల సమయంలో వ్యవసాయ పనులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు గాను ఆ రోజుల్లో పని కాలాన్ని నో వర్క్ అనేది చేయడం జరుగుతుంది అంటున్నారు అనమాట. నిరుద్యోగం ఉన్నట్లయితే ఒక వ్యక్తి దరఖాస్తు చేసుకుంటే 15 రోజుల్లో పని కల్పించాలి, లేకపోతే 25 నుంచి 50% నిరుద్యోగ వృత్తి అయితే కల్పించాలన్నమాట. హాజరు చేసేటప్పుడు 2 పూటల ఫోటోలు అయితే తీయాల్సి అవుతుంది. యాప్ అనేది ఉంది కాబట్టి స్టార్టింగ్ ఒకసారి, మళ్ళీ పని అయిపోయినాక కూడా మరోసారి అయితే ఫోటోలు అనేది తీయడం అయితే జరుగుతుంది అనమాట. కొత్త నిబంధనలు అయితే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగింది కదా. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తానికి తెలంగాణలో ఇటు దేశవ్యాప్తంగా కూడా ఇక ఈ విధానం వల్ల కొత్త రూల్స్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రమేయం అయితే ఉండేది, కానీ ఇక నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండా నేరుగా కూలీలకు డబ్బులకు చెల్లింపులకు పనులు పూర్తి ప్రత్యేక యాప్ అనేది ఉంది కాబట్టి అందులోనే సో డైరెక్ట్గా ఏటా ఏ జిల్లాలో చేపట్టిన ఉపాధి హామీ పనులు సామాజిక తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో పలు లోపాలు బయటపడుతుందని చెప్తున్నారు. కాబట్టి అవన్నిటిని ప్రభుత్వం కేంద్రం నుంచి కొన్ని కొత్త మార్గదర్శకాలు అయితే వచ్చాయి కాబట్టి పాటించడం లేదని చెప్తున్నారు. సో ఇక వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఇక VBG రామ్ ఏదైతే ఉందో పన్నులకు అత్యంత పారదర్శకత అనేది నిఘా కమిటీ అనేది ఏర్పాటు చేయనున్నట్టు చెప్తున్నారు అనమాట. దీంట్లో వచ్చేసి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎలా పనిచేస్తుంది అనే దానిపైన కూడా అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగింది అనమాట. కమిటీలో SC ST ప్రాతినిధ్యం ఉంటారు. సభ్యుల్లో సగం మంది మహిళలు ఉంటారనమాట. ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, స్వయం సహాయక సంఘ సభ్యురాలు, సామాజిక తనిఖీలు సంబంధించి ఒకరు యువజన సంఘం నుంచి ఒకరి సభ్యులు అయితే ఉంటారు. పనులు ఎక్కడ జరిగినాయి, పనులు వారానికి సంబంధించిన క్షేత్రస్థాయిలో నాణ్యత అంచనా వేసి కూలీల హాజరు జరుగుతుందా లేదా, పైసలు సమయానికి వస్తున్నాయా లేదా అన్నీ కూడా
వారి నిఘా అనేది ఉండబోతున్నట్టు చెప్తున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పనుల్లో ఉదయం మధ్యాహ్నం తర్వాత 2 సార్లు ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ యాప్లో కూలీల ఫోటోలు దిగే విధంగా చర్యలు అయితే తీసుకోవడం జరిగింది కదా. సో కొత్త అప్డేట్స్ అనేది ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగింది అనమాట.